పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. అబార్షన్స్ అనే ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అది కూడా అన్మ్యారీడ్ విమెన్ లోనే ఎక్కువగా చూస్తున్నాం అనేది. దీన్ని అసలు కంట్రోల్ చేయలేమా? అసలు ప్రెగ్నెన్సీ రాకుండా వాడుకోవడానికి ఓసీ పిల్స్ ఉన్నాయి, కాండమ్స్ ఉన్నాయి, లూప్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వస్తుంది నాకు వద్దనుకుంటున్నా అప్పుడైనా లూప్ వాడాలి కదా. లివ్ ఇన్ రిలేషన్ వల్లే కదా ఇలాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ కాలేజ్కి వెళ్తారు, అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్ వాళ్ళకి 21 to 28 లోపల మీరు కిడ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది. సపోజ్ మనం 30 years దాటినాక ప్లాన్ చేసుకుందామంటే మీరు ఫర్టిలిటీ ఇష్యూస్కి రెడీ అయిపోయి ఉండాలా. మీ సర్వీసులో బాగా మనసుకి నేను ఎందుకు ఇలాంటి పరిస్థితి చేయాల్సి వచ్చింది సంఘటన ఏదన్నా ఉంటే షేర్ చేస్తారా? పేషెంట్ 45-47 years, నా కడుపులో ఏదో నొప్పిగా ఉందని వచ్చింది, హస్బెండ్ లేడు చనిపోయాడు అని చెప్పింది. సో నేను క్లినికల్ గా ఏదైనా ఉందేమని చూస్తే 7వ నెల ప్రెగ్నెంట్. అప్పుడు ఆ బేబీని టర్మినేట్ చేయాల్సి వచ్చింది. అంటే 7 months కదా, అలాంటి స్టేజ్ కదా, సర్వైవ్ కాలేరు. కొంతసేపు వాళ్ళు గాలాడక చనిపోతారు. అసలు నాకు డౌట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ ఎలా అడగగలదండి నా బేబీని చంపు అని. వెదర్ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏదైనా వన్స్ యూర్ ప్రెగ్నెంట్ కీప్ ద బేబీ అండ్ వెల్కమ్ ద బేబీ అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్. నమస్తే మాధురి గారు. నమస్కారం అండి జయ. మేడం, మీ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్ని డెలివరీస్ చేస్తుంటారు? డెలివరీస్ అయితే చాలా చేస్తుండే, అరౌండ్ 5,000 అలా చేస్తుంటారు. ఓ మై గాడ్. జనరల్ గా ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఒక స్టేజ్ వరకే మనం పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేస్తాం. అవును. ఆ స్టేజ్, ఆ ఏజ్ దాటేసిన తర్వాత ఇంకా పెళ్లితో సంబంధం లేదు, ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా గైనిక్ దగ్గరికే పరుగులు తీస్తాం. సిచ్యువేషన్ నిజంగానే అలానే ఉందంటారా? ఇప్పుడు అలాగే ఉంది కదా అంత బయట. సో ఒకటి అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ మినార్కీ వస్తుంది. అవును. ఇవరకు పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం అనేది అరౌండ్ 13-14 అయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years స్టార్ట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి పిల్లలు చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూర్డ్ ఫిజిక్, బాడీ బిల్డింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. అదే కాకుండా వాళ్ళ పీరియడ్స్ అర్లీగా స్టార్ట్ అవ్వటం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా అర్లీగానే స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోవడం వల్ల వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో అర్లీగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతున్నాయి. అర్లీ ప్యూబర్టీ వల్ల వీళ్ళకి మెనోపాజ్ అనేది చాలా అర్లీగా రావడానికి అవకాశం ఉంటుందా? అలాగే మనం దాంతో లింక్ చేసుకో, ఎందుకంటే మనం ఎక్కువగా ఉంటాం. అర్లీగా ప్యూబర్టీ రావటం వల్ల మెనోపాజ్ అనే స్టేజ్ తొందరగా వచ్చేస్తుంది, అంటే అనేది తగ్గిపోతుంది అనేది ఇది మిత్తేనా లేకపోతే? అది మిత్తేనండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ అనేది చాలా బాగా పెరిగింది మంచిగా. ఇప్పుడు జనరల్గా తినే పోషకాహారం అందరికీ జ్ఞానం వచ్చింది, మంచిగా తినాలి. సో న్యూట్రిషియస్ డెవలప్మెంట్ ఫుడ్ తినడం వల్ల, అదే కాకుండా లైఫ్ స్టైల్లో కూడా చాలా మందికి తెలుసు ఎక్సర్సైజ్ చేసుకోవాలా, హెల్త్ వైజ్గా హెల్త్ కాన్షియస్ అయినారు అందరూ. సో దానివల్ల అసలు పీరియడ్స్ రావటం ఎర్లీ అయిపోయింది, పీరియడ్స్ పోవడం లేట్ అయిపోయింది. ఇప్పుడు లేట్ అవుతుంది. 45కి అట్లాగే ఇదివరకు యావరేజ్ మెనోపాజ్ ఏజ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 49-50 yearsకి వచ్చింది. 53 వరకు కూడా పీరియడ్స్ రావటం అనేది అవుతుంది ఈ మధ్య కాలం. ఆడపిల్లలు ఎర్లీగా పీరియడ్స్ రావటం, ఎర్లీగా ఫస్ట్ టైం అంటే మెచ్యూర్ అవ్వటం అనేది, దాన్ని అసలు మనం ఏ కోణంలో చూడాలి? పిల్లల శరీరంలో మార్పు వస్తుంది, వాళ్ళ మానసికంగా ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. ఇక్కడ ఫుడ్ విషయం కూడా ఒకటి చెప్తారు డాక్టర్ గారు. ఎగ్ తీసుకోవటం వల్ల తొందరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే తొందరగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయిపోతుంది. చికెన్ తీసుకోవటం, ఎగ్ తీసుకోవటం, పాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం సమతుల్య ఆహారం అంటాం. మరి ఈ ఆహారం అసలు పిల్లలకి పెట్టాలా వద్దా? అంటే ఇదివరకు ఆర్గానిక్ గా ఉండేదని, అంటే పాలు సహజంగా ఆవు ఇచ్చేది, అంటే గేదె. కానీ ఇప్పుడు ఏంటి, వాటికి ఎక్కువ మిల్క్ రావాలని ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చికెన్కి కూడా మొత్తం ఈ హైబ్రిడ్ అన్నీ వచ్చేసి చాలా హైపర్ ఈస్ట్రోజెనిక్
మీటే బయట దొరుకుతుంది మనకి. సో దీనివల్ల ఇవి తినటం వల్ల ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువైపోయి, ఇది ఎక్కువ మనం ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎంత ఎక్కువ ఈస్ట్రోజన్ కంటెంట్ అంటే మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ ఫామ్ అవుతున్నాయి ఈ హై ఈస్ట్రోజన్ కంటెంట్. సరే మన ఇండియన్ సినారీలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు దానివల్ల కొంచెం ఎర్లీ మినార్కి రావటం అందులో కూడా ఉంది. ఓకే, సో అవాయిడ్ చేయాలి అంటే ఈ మూడిట్లో ఏది అవాయిడ్ చేయాలి? సో చికెన్ కొంచెం అవాయిడ్ చేయటం బెటర్ అండి డెఫినెట్గా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా మేము చెప్తాం డోంట్ ఈట్ చికెన్ ఇవన్నీ ఇప్పుడు అని. మనకి ష్యూర్గా మిల్క్ క్వాలిటీ తెలుసు అనుకుంటే కనుక తీసుకోవచ్చు ఏదైనా, వెన్ యూ నో ద సోర్స్, ఆర్గానిక్ సోర్స్ అని తెలిస్తే. అంటే ఎలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తుందంటే, ఒక మదర్గా చెప్తున్నాను, పిల్లలు హెల్దీగా ఉండాలి, వాళ్ళ గ్రోత్ బాగుండాలి అంటే మంచి ఆహారం పెట్టాలి అనే ఒక కాన్షియస్ వచ్చింది. డెఫినెట్ గా పెట్టాలి. ఏది పెట్టాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేస్తుంది. ఇది పెట్టకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటీన్స్ గానీ మినరల్స్ గానీ మనం ఇవ్వట్లేదా, లేదా ఇస్తే ఎక్సెస్ గా ఏదైనా ఇచ్చేస్తున్నామా, అనవసరంగా ఇస్తున్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఏదైనా దీన్ని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఏదైనా మనకి కొంచెం మోడరేట్ లో ఉండాలి. ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తినాలని ఉండాలి, కానీ అబ్సెస్డ్ అయిపోకూడదు. లైక్ ఇంకా హెల్తీ ఫుడ్ తినాలి, ఓన్లీ ప్రోటీన్ షేక్స్ తాగేయడం అట్లాగా చేయొద్దు. అట్ ద సేమ్ టైం అసలు నెగ్లెక్ట్ చేయడం కూడా చేయకూడదు. సో జనరల్ గ్రాస్ గా తీసుకుంటే బాయిల్డ్ ఎగ్స్ తినటం, పాలు తాగడం, మనం వెజిటేరియన్స్ లో చూసుకుంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, మిల్క్ విత్ ఎగ్స్, ఇవన్నీ కలిపితే మనకి మంచి పోషకాహారం దొరుకుతుంది విత్ రైస్, విత్ రోటీ. సో గ్రాస్ గా ఇది ఫాలో అయితే చాలు. రైట్. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేది మొదలవుతుందో ఆడపిల్లల్లో, ఆ రోజు నుంచి ప్యాడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ జీవితంలో. మనం ఒంటి మీద బట్టలు ఎలా అయిపోయిందో పీరియడ్ టైంలో ప్యాడ్ అనేది వాళ్ళకి అంత మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఒకప్పుడు చూసుకుంటే క్లాత్ యూస్ చేసేవాళ్ళు, అది కూడా చక్కగా కాటన్ క్లాత్స్ యూస్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితే లేదు. ఇవి యూస్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళే క్లాత్స్ తో మేనేజ్ చేయలేని పరిస్థితికి వచ్చాం. వీళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మనం అలా పంపించలేము. కానీ దీనివల్ల ఇష్యూస్ మొదలవుతున్నాయి అనే ఒక టాపిక్ను కూడా వింటున్నాం మనం. దీనికి అసలు ఆల్టర్నేటివ్ ఒక గైనకాలజిస్ట్గా, ఒక విమెన్గా మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా క్లాత్ అనేది నాట్ అడ్వైజబుల్ అండి, బికాజ్ అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వాష్ చేయటం, సరిగ్గా వాష్ చేయక, బికాస్ బ్లడ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఎక్కడైతే బ్లడ్ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా వచ్చి ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఎస్పెషలీ మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చేటప్పుడు విమెన్కి ఆ మొత్తం రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అంతా, యూట్రస్ నుంచి ట్యూబ్స్ నుంచి కింద వెజైనా వరకు కూడా అంతా ఇన్ఫెక్షన్కి ఎక్కువ వచ్చే అవకాశం సిచ్యువేషన్లో ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు కానీ, అబార్షన్ అయినాక బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, డెలివరీ అయినాక ఫస్ట్ ఫ్యూ డేస్ బ్లీడింగ్ అవుతుంది. ఈ పరిస్థితులన్నింటిలో కూడా విమెన్కి ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ ఎక్కువ ఉన్న పీరియడ్ అనమాట. సో పీరియడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా హైజీనిక్గా ఉండడం చాలా ముఖ్యం. హైజీనిక్ అంటే ఫ్రీక్వెంట్గా ప్యాడ్ మార్చుకోవటం, అండ్ జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడం, అండ్ మేక్ ష్యూర్ ప్యాంటీస్ అన్నీ కూడా మీరు పర్సనల్గా వాష్ చేసుకుని హెల్తీగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. సో ప్యాడ్స్ అన్నది హ్యాస్ బికమ్ అ పార్ట్. ఇప్పుడు మంచి క్వాలిటీ ప్యాడ్సే వస్తున్నాయి, ఎక్కువ బ్లీడ్ అవ్వటం, ఆ ప్యాడ్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అనుకున్నప్పుడు మనము కప్స్, మెన్స్ట్రువల్ కప్స్ అని వస్తున్నాయి. సో మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయడం కనుక ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అడ్వైస్ తీసుకుంటే కనుక, దట్ ఈస్ ఆల్సో నౌ చాలా మంది మెన్స్ట్రువల్ కప్స్కి కన్వర్ట్ అయ్యారు. మోర్ కంఫర్ట్ ఉంటుంది. అది మనకి లోపలికి పెట్టేస్తారు కాబట్టి వెజైనా లోపల, సో బ్లీడింగ్ ఎంత అయినా కూడా ఇట్ విల్ హోల్డ్. రైట్. డాక్టర్ గారు, ఇది మన కల్చర్కి సూట్ అవుతుంది, ఎందుకంటే నా నాలెడ్జ్ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి బ్లీడింగ్ అనేది కాస్త క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఏదైతే స్పైసెస్ తింటామో, లేకపోతే మన ఆహారపు అలవాట్లు, మన శరీర తత్వాన్ని బట్టి బ్లీడింగ్ సెన్స్ అనేది రోజులు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ అవుతుంది. దీనికి కూడా చెప్పలేమండి. ఇప్పుడు బ్లీడింగ్ జనరల్ గా ఎలాంటి ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, విమెన్ కి కొంతమందికి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటుంది, పర్సన్ టు పర్సన్. కాకపోతే మన ఇండియాలో కప్స్ అవన్నీ ఏంటంటే యూజువల్గా అన్మ్యారీడ్ గర్ల్స్ కి వి జనరలీ డోంట్ ఎంటర్టైన్. మన కల్చర్లో, ఐఎమ్ టెలింగ్, ఇండియన్ కల్చర్లో ఏంటంటే అన్మ్యారీడ్ గర్ల్స్కి మనం వెజైనా లోపల ఏమైనా ఇన్సర్ట్ చేయటం, అది వాడుకోవడం అనేది మన కల్చర్లో లేదు అది. సో యూజువల్గా మేము కూడా ఇంటర్నల్ స్కాన్స్ చేయాలన్నా అన్మ్యారీడ్ వాళ్ళకి వి డోంట్, ఓకే కదా, ఏమైనా విచ్ మెడల్స్ విత్ ద వెజైనా వి అవాయిడ్ అంటిల్ ద వుమన్ ఈస్ మ్యారీడ్. అందుకని మనం ఈ కప్స్ ని ఎంటర్టైన్ మోడర్న్ ఫ్యామిలీస్ దే అలౌయింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ వాళ్ళు అంత ప్రిఫర్ చేయట్లేదు అన్మ్యారీడ్ గర్ల్స్. అదొక రకంగా ఇండియన్ సినారియో ఇస్ లిటిల్ డిఫరెంట్. ఓకే. మనం గతంలో ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా పదే పదే ఒక క్వశ్చన్ అయితే నేను రిపీట్ చేస్తూ ఉంటాను, పిల్స్. చెప్పు.
ఏదైతే పీరియడ్ ని పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న రీజన్స్, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళాలి, వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడో లాంగ్ రిలేషన్ లో ఏదో పెళ్ళి ఉంది, లేదా పలానా టెంపుల్ కి వెళ్ళాలి, ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ కి, అంటే నేను ఇంత లీస్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే అంత చిన్న చిన్న కాజెస్ కూడా పీరియడ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇది హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అసలు ఒక గైనిక్ గా మీ దగ్గరకు వచ్చే అడ్వైస్ తీసుకొని వేసుకునే వాళ్ళ సంఖ్య ఉందా? చాలా మంది వచ్చి తీసుకుంటారు. కాకపోతే ఒకసారి వాళ్ళకి టాబ్లెట్ నేమ్ అవన్నీ ఇది వాడుకోవచ్చు అని తెలిసాక క్లాస్మేట్స్కి చెప్పటం, వాళ్ళు డాక్టర్ అడ్వైస్ లేకుండా సొంతంగా వాడటం అనేది చాలా ఎక్కువే ఉంది ఇండియాలో, ఓవర్ ద కౌంటర్ తీసుకొని. బట్ డాక్టర్ కన్సల్టేషన్తోనే మీరు టాబ్లెట్స్ ఇది వాడటం బెటర్. ఓకే, అసలు అంటే ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు పర్ ఇయర్? పోస్ట్పోన్మెంట్ కి పీరియడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల మనం పెద్దగా ఏం ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయమండి. కాకపోతే అతి ఫ్రీక్వెంట్గా వాడితే కనుక ఆ రెగ్యులర్ సైకిల్ రిథమ్ అనేది తప్పి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం అనేది జరుగుతుంది, దెబ్బతింటుంది. అండ్ ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి వాడే ట్యాబ్లెట్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్. సో ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ చాలా ఒబీస్ ఉన్న లేడీస్ వాడినా, లెస్ దెన్ 18 year old గర్ల్స్ వాడినా ఏమవుతుందంటే బోన్స్లో కాల్షియం అనేది డిప్లీట్ అవుతూ ఉంటుంది. అతిగా ప్రొజెస్ట్రాన్ వాడితే కనుక ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ టీనేజ్ గర్ల్స్లో ఉంటుంది. జస్ట్ మనం అప్పుడు అడపా మన ఇయర్కి ఒకసారి ఏదైనా ఫంక్షన్కి ఆర్ ట్వైస్ అ ఇయర్ వాడితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా గైనిక్ అడ్వైజ్ తీసుకుంటే బెటర్. డెఫినెట్గా ఏ ట్యాబ్లెట్ అయినా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్, ఓవర్ ద కౌంటర్ తీసుకోవద్దు అసలు ఏ ట్యాబ్లెట్ అయినా కూడా. ఈ పర్సనల్ క్లీనింగ్, పర్సనల్ క్లెన్జినెస్ అనేది ఎవరి ఇష్టం వచ్చిన మెథడ్ వాళ్ళు ఫాలో అవుతారు. లెమన్ వాటర్తో క్లీన్ చేసుకోవటం, మజ్జిగతో క్లీన్ చేసుకోవటం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 80% డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకోవటం. ఇవి ఎలాంటి ఇష్యూస్కి కారణమవుతాయి? ఇలాంటి పేషెంట్స్ని మీరు ఎప్పుడైనా గమనించారా? రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమంది లేడీస్కి. ఓకే, ఇన్ఫెక్షన్ వచ్చింది కదా దాన్ని క్లీన్గా పెట్టుకోవాలని చెప్పి మీరు అన్నట్టు ఐ నెవర్ హర్డ్ అబౌట్ లెమన్ వాటర్, బట్ కొంతమంది బటర్ మిల్క్ అనేది విన్నాను. సో అసలు వెజైనల్ వాషింగ్ అనేది నేను సజెస్ట్ చేయనండి. బయట ఇప్పుడు మనకి వెజైనల్ వాషెస్ అని దొరుకుతున్నాయి కూడా, అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్తుంది డెటాల్ అన్నది ఇంకా బిగ్ నో అండి అస్సలు. సో రెగ్యులర్ ట్యాప్ వాటర్, జస్ట్ మీరు యూరినేట్ చేసినప్పుడు కానీ ఏమైనా పీరియడ్ వచ్చినప్పుడు జస్ట్ ప్యాడ్ చేయించుకోవడం, జస్ట్ విత్ ట్యాప్ వాటర్ వాష్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఎందుకంటే దేర్ ఇస్ సమ్ బ్యాక్టీరియా ఇన్ ద వెజైనా. అది ఆ బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా వెజైనాలో. ఆ బ్యాక్టీరియా ఉంటే చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో ఆ మిల్యూ అంటాం, అంటే అక్కడ ఉండాల్సిన బ్యాక్టీరియా కానీ పరిస్థితి కానీ మార్చేస్తుంది ఈ వాష్. ఓకే, సో అప్పుడు సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే ఈ క్లీనింగ్ అనేది అప్పర్ సైడ్ ఉండాలా, లోయర్ సైడ్ ఉండాలా? యూ డోంట్ నీడ్ టు క్లీన్ ద వెజైనా ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, అసలు వెజైనల్ అంటే లోపల ఇన్నర్ పార్ట్స్ ని దానికి అదే క్లెన్స్ చేసుకుంటది. ద బాడీ క్లెన్సెస్ ఇట్ సెల్ఫ్. సో వెజైనల్ వాషెస్ ఇచ్చుకుని డెటాల్ ఇవన్నీ అసలు యూ డోంట్ నీడ్ టు. ఓకే, డోంట్ నీడ్ టు. యూ కెన్ జస్ట్ యూజ్ అ ట్యాప్ వాటర్ వెన్ యూర్ యూరినేట్. సోప్ అన్నది ఓన్లీ వైల్ టేకింగ్ బాత్ ఈస్ ప్రిఫరబుల్. సో నేను యూజువల్గా పేషెంట్స్కి ఏం చెప్తున్నాను మామూలుగా, ఓకే, జస్ట్ యూజ్ ట్యాప్ వాటర్ వెన్ యూ యూరినేట్ ఆర్ వెన్ యూర్ టేకింగ్ బాత్. ఎలాగో సోప్ వాడతారు కాబట్టి డైలీ ట్వైస్ స్నానం చేసినప్పుడే మీరు సోప్, ప్రతి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ సోప్తో ఎలా క్లీన్ చేసుకుంటారో అక్కడ కూడా మీరు జస్ట్ ఓన్లీ సోప్తో అదొక్కసారి. రిపీటెడ్గా సోప్ పెడితే కనుక రెగ్యులర్గా ఉండాల్సిన బ్యాక్టీరియాని కూడా డిస్ట్రాయ్ చేసి చెడు బ్యాక్టీరియా స్టార్ట్ అయ్యి అది రెసిస్టెంట్ బ్యాక్టీరియా అయిపోద్ది. మీరు ఇంకెంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఏమిచ్చినా అది ఆ కొత్త బ్యాక్టీరియాని మనం పుష్ అవుట్ చేయలేం బాడీలోంచి. ఓకే, హెల్దీ ఉమెన్, మంచిగా ఆరోగ్యకరమైన స్త్రీ అయితే ఇట్ క్లెన్సెస్ ఇట్స్ ఓన్ వెజైనా. యూ డోంట్ నీడ్ టు క్లీన్ యువర్ వెజైనా విత్ వాషెస్ ఆర్ వాటర్ ఆర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద, ఐమ్ టెలింగ్ వెజైనా లోపల, ఇన్సైడ్ ద వెజైనా. ఓకే, అంటే యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి కూడా నార్మల్ వాటర్ తో మనం క్లీన్ చేసుకోవటం అనేది అవసరం అంటారా? బెటర్ టు క్లీన్ ఇట్ విత్ జస్ట్ ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ ట్యాప్ వాటర్. ఓకే, అండ్ వన్స్ యూ క్లీన్ ఇట్ టిష్యూ పేపర్ తో యూ కెన్ క్లీన్. సి టిష్యూ పేపర్ రకరకాల టిష్యూ పేపర్స్ ఉంటాయి. సపోజ్ ఆ టిష్యూ పేపర్ చిన్న చిన్న ఫైబర్స్, ఐ మీన్ చిన్న చిన్న లినెన్ లాగా అక్కడ ఉండిపోతే కనుక మీరు క్లీన్ చేసినప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాక దట్ విల్ బికమ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో జస్ట్ వాచ్ అవుట్ దట్ మీరు వాడే టిష్యూ పేపర్ క్వాలిటీ టిష్యూ పేపర్ అయి ఉండాలి. జస్ట్ సింపుల్ ట్యాప్ వాటర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
విమెన్ పరిస్థితి తీసుకుంటే నవేడేస్ మనము ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అవును. ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక సర్టన్ టైంకి వెళ్ళటం, ఇన్ అవర్స్ అనేది ఆఫీస్లో ఉండటం, లేదా ట్రావెల్ చేయటం. ట్రావెల్ చేసేది ఓకే, దాన్ని పక్కన పెడితే ముందుగా ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు యూరిన్ వచ్చిన ప్రతిసారి కూడా పాస్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. వాష్రూమ్స్ బాగోలేదనేది ఒక కాజ్ అయితే, ప్రతిసారి మగపిల్లల ముందు వెళ్ళాలి, వాళ్ళందరి ముందు మనం వాష్రూమ్లోకి వెళ్ళాలి, బయటికి రావాలి, ఇలాంటి కాజెస్. తర్వాత స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తాము వాష్రూమ్ అంటే ఇంట్లో ఉన్నంత క్లెన్సీగా స్కూల్స్ లో ఉండకపోవచ్చు, కాలేజెస్ లో ఉండకపోవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కి ఎంత వరకు కారణం అవుతుంది వాష్రూమ్ అనేది? అంటే యూరిన్ రెగ్యులర్ గా పాస్ చేయకపోతే, యూరిన్ అస్సలు ఆపుకోకూడదండి. అస్సలు యూ షుడ్ జస్ట్ పాస్ ద యూరిన్ వెన్ యూ ఫీల్ లైక్, అంటే ఆ సెన్సేషన్ రాగానే గో టు ద రెస్ట్ రూమ్ అండ్ మీరు ఎప్పుడైతే పాస్ చేయకుండా హోల్డ్ చేస్తారో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే వాష్రూమ్ బాగోక ఆగిన దానికన్నా హోల్డ్ చేయటం వల్ల వచ్చే రేట్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్. కానీ మీరు అన్నట్టు డెఫినెట్ గా రెస్ట్ రూమ్స్ అన్నవి స్కూల్స్ లో పాపం అస్సలు బాగుండట్లేదు, గర్ల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దీని గురించి గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మరీ దారుణంగా, అసలు బాత్రూమ్స్ ఫెసిలిటీసే ఉండట్లేదు. ఈ మధ్యన మేబీ గవర్నమెంట్ ఈస్ గివింగ్, అంటే కొంచెం ధ్యానం దాన్ని పెట్టి, కాస్త ధ్యాస పెట్టి దాని మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలా అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్ లో ఉన్నాయని చెప్పలేం. బట్ రెస్ట్ రూమ్ అన్నది ఒక బేసిక్ నీడ్ అండి ఒక హ్యూమన్ బీయింగ్ కి. అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు ఈ మధ్యన అన్ని పెట్రోల్ బంక్స్ లో రెస్ట్ రూమ్స్ పెట్టడం, ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది, కొంచెం పెంచుతున్నారు రెస్ట్ రూమ్ అవైలబిలిటీ అన్నది. సో ఇది మనం ఇంకా కొంచెం పెంచాలి. ఎక్కడికి ఇప్పుడు మనకు మంచిగా మాల్స్ అవన్నీ వెళ్ళామనుకోండి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అదే మనం రెగ్యులర్ షాపింగ్ వెళ్తే దరిదాపుల్లో ఒక రెస్ట్ రూమ్ కూడా ఉండదు. వెరీ ఫ్యూ బిగ్ షోరూమ్స్ హ్యావ్ a couple of restrooms. అక్కడ ఏమైనా పర్చేస్ చేసుకుని, అంతేగాని వి జస్ట్ కాంట్ వాక్ ఇన్ అండ్ యూజ్ ఎనీ రెస్ట్ రూమ్. స్కూల్స్ లో అయితే మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారండి పిల్లలు. స్కూల్స్ లో అయితే ఆడపిల్లలకి అస్సలు ఏదైనా మరీ హైఫై స్కూల్స్, సిటీలో ఉన్న 4-5 టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ లేదంటే హైఫై ఉన్నవి ఓకే, ఏమాత్రం మామూలు స్కూల్స్, ఐ డోంట్ వాంట్ నేమ్, బట్ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ ఆర్ హారబుల్ అండి. వన్స్ బయట యూరిన్ పాస్ చేయాలి అనుకునేటప్పుడు ఆడపిల్లలు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? జస్ట్ డెఫినెట్ గా మేక్ ష్యూర్ ద సీట్ ఈస్, అంటే మీరు యూజ్ చేసే కమోడ్ ఈజ్ నీట్ ఉందా లేదా, ఒకసారి ఫ్లష్ చేసుకోవటం బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది ఒక కల్చర్ అండి, అదొక కల్చర్. మన కంట్రీలో ఆ కల్చర్ రావాలి. రెస్ట్ రూమ్ అన్నది ఎలా వాడాలి, ఎంత నీట్గా నెక్స్ట్ యూజర్కి మనం వదిలి వెళ్ళాలి అనేది ఒక అవగాహన ప్రతి వాళ్ళకి ఉండాలంటే. ఎస్ డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పారు. నా పని అయిపోయింది, వెళ్ళిపోకూడదు అంతే. నాకు నేను యూరిన్ పాస్ చేయాలి, అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. దట్ షుడెంట్ బి ద థింగ్. మీకు వెళ్ళి యూజ్ చేసేటప్పుడు ఎలాంటి రెస్ట్ రూమ్ మీకు ఇంపార్టెంట్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళకి కూడా యూ లీవ్ ద రెస్ట్ రూమ్ దట్ వే. ఇది రాను ఇంకా అవగాహన పెంచి, అసలు ఇండియాలో ప్రతి రెస్ట్ రూమ్ ఈజ్ వెరీ యూజబుల్ అండ్ క్లీన్ అన్నది మనం చెయ్యాలండి. సో వన్ కంఫర్ట్ ఎవ్రీ ఉమెన్ నీడ్స్ ఇస్ అ గుడ్ రెస్ట్ రూమ్, బేసిక్ నీడ్ అది, అంతే కదా. రైట్. ఇది ఒక ప్రాసెస్. అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అబార్షన్స్ అనే ఈ సంఖ్య రోజుకి పెరుగుతుంది. అది కూడా అన్మ్యారీడ్ విమెన్లోనే ఎక్కువగా చూస్తున్నాం అనేది మనకి గణాంకాల ప్రకారం కనిపిస్తూ ఉంది. దీన్ని అసలు కంట్రోల్ చేయలేమా? వారికి వారే ఓన్గా పిల్లు దొరుకుతోంది కదా అని చెప్పేసి వేసేసుకుంటున్నారా, లేదా గైనిక్ దాకా వచ్చి మీలాంటి వారి అడ్వైస్ కొంతమంది బాదర్ మీరు ఎలాంటి కేసెస్ చూస్తున్నారు? ఇప్పుడు అబార్షన్ అన్నది చూస్తే అసలు ఈ కాలంలో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీసే ఉండకూడదండి. అసలు మనకి ఎన్ని కాంట్రసెప్టివ్స్ అవైలబుల్ ఉన్నాయంటే, అసలు మీకు ప్రెగ్నెన్సీ వద్దు అంటే అవి యూజ్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పలానా ప్రెగ్నెన్సీ నాకు వద్దు, అబార్షన్ రావాల్సిన అవసరమే లేదు. అసలు ప్రెగ్నెన్సీయే రాకుండా వాడుకోవడానికి ఓసీ పిల్స్ ఉన్నాయి, కాండమ్స్ ఉన్నాయి, లూప్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ ఉన్నాయి, సో డయాఫ్రమ్స్ ఉన్నాయి. మీరు ఇవేమీ వాడకుండా అజాగ్రత్తతోటి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని దాన్ని మళ్ళీ తీయించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తీయించుకోవడం చాలా రిస్క్ అండి. ఇట్స్ నాట్ ఎ సింపుల్. చాలా బాధాకరం ఏంటంటే పెళ్ళైన వాళ్ళు కూడా, ఒక బేబీ ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ బేబీ వద్దనుకుని కూడా ప్రెగ్నెన్సీ,
నువ్వు వద్దు అనుకున్నప్పుడు, అంటే ఒక బేబీ ఆల్రెడీ పుట్టిందంటే డెఫినెట్గా మీకు అవగాహన ఉంటుంది కదా కాంట్రసెప్షన్, డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది నాకు వద్దు అనుకుంటున్నా, అప్పుడైనా లూప్ వాడాలి కదా. మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా ప్రెగ్నెన్సీ అంతా, డెలివరీ టైంలో మీరు డాక్టర్ని ఒక్కసారైనా అడగచ్చు కదా, మేడం సెకండ్ బేబీ నేను ఒక 3 years ప్లాన్ చేస్తున్నాను వద్దని, ఒక 4 years వద్దనుకుంటున్నాం. ఏమీ అడగరు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ అది తీయించుకోవడానికి వస్తారు. సో అసలు అది క్షమించరాని నేరం. పెళ్ళయింది, పిల్లలు ఉన్నా కూడా మళ్ళీ ఓకే, కొంతమంది మ్యారేజ్ అయినాక పిల్లలు పుడతారని తెలుసు కదా అందరికీ, వాళ్ళు కూడా కాంట్రసెప్షన్ కోసం ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మ్యారేజ్ అయిన కొత్తలో ఎవ్రీబడి కెన్ గో విజిట్ గైనకాలజిస్ట్. మేడం ఒక 1 year స్పేసింగ్ కావాలి, వీ డోంట్ వాంట్ టు ప్లాన్ అని. సో వాళ్ళకి లేదు, అన్మ్యారీడ్ గర్ల్స్కి అసలు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. అంటే అబార్షన్స్ మెథడ్ అనేది ఈజీ అయిపోయింది అంటే దానికి మీరేం చెప్తారు? ఈజీ అయిపోయింది అంటే అండి, అది ఆబ్స్టెటిక్ అంటే ఈ లేడీస్ ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అవనివ్వండి, ప్రెగ్నెన్సీ డెలివరీ అవనివ్వండి, ఏదైనా దాని ఆబ్స్టెటిక్స్ అంటాం. అది చాలా చాలా టఫ్ బ్రాంచ్ అండి అది. సో ఒకప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే లైక్ వెన్ వీ వర్ డూయింగ్ అవర్ MDs అండ్ ఆల్, ఇది అంత అవగాహన లేదు అన్వాంటెడ్ పిల్ అన్నది. అప్పట్లో ప్రతి అబార్షన్ని తీయించుకోవాలి అంటే సర్జరీ చేసేవాళ్ళు, అంటే పేషెంట్కి అనెస్థీషియా ఇచ్చి గర్భసంచిని అంతా స్కూప్ అవుట్ చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు. దానివల్ల ఎన్ని గర్భసంచులు పర్ఫరేట్ అయ్యేవి, ఎన్ని పేగుల వరకు ఇంజురీ వెళ్ళేవి మీకు అవగాహనే లేదు. ఈ అన్వాంటెడ్ పిల్ వచ్చాక ఎంత మంది జీవితాలు కాపాడబడ్డాయి అనేది మీకు ఓకే. మన మంచికే వచ్చింది ఆ టాబ్లెట్, ప్రతి స్త్రీకి ఒక మంచికే వచ్చింది. కానీ దాన్ని చెడుగా లెవెల్లో వాడేస్తే ఎవరేం చేయగలరు? సపోజ్ ఆ పిల్ల లేకుండా ఉందనుకోండి, ఇవే అబార్షన్స్ ఏం తగ్గవు. ఈ అబార్షన్లు అన్నీ వెళ్ళి సర్జికల్. అసలు నేను లాస్ట్ 20 years లో ఒక్క పేషెంట్కి కూడా యూట్రస్ క్లీన్ చేయాల్సిన అవసరం పడలేదండి. మిస్క్యారేజ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ విత్ దిస్ పిల్, బట్ ద డాక్టర్ హ్యాస్ టు సీ యూ. డాక్టర్ గారు చూడాలి మిమ్మల్ని, మీకు స్కాన్ చేయాలి, ఎన్ని వారాల గర్భమో తెలుసుకోవాలి, ఈ ట్యాబ్లెట్లు ఎలా వాడాలో తెలుసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడో చెప్పాలి. మీరు సొంతంగా ఓవర్ ద కౌంటర్ చేసుకుంటే యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ రిస్కింగ్, మీ లైఫ్నే మీరు రిస్క్లో పెట్టేసుకుంటున్నారు. అంటే లోపల పార్టికల్స్ మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. డిఎన్సీలు చేయించుకుంటేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అండి. ఓకే, మీరు డిఎన్సీ చేసుకుంటేనే గర్భసంచిని ఎంత ముట్టుకోకుండా ఉంచితే అంత సేఫ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. అలా అని చెప్పి ఎప్పుడైనా సరే ఒక 100 కేసుల్లో 200 కేసుల్లో ఒక్క పేషెంట్కి ఫెయిల్ అవ్వచ్చు. మేబీ ఈవెన్ ద టెక్స్ట్ బుక్ సేస్ అవుట్ ఆఫ్ 100 cases ఒక్క కేసు మెడిసిన్స్ తో ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. అంటే రిలేషన్షిప్ లో ఉన్న పిల్లలు కనుక ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు నాకు వద్దు ఈ ప్రెగ్నెన్సీ అనుకొని వచ్చి అబార్షన్స్ చేసుకొని మళ్ళీ రేపొద్దున వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఏదైతే ఆ పీరియడ్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ కానీ సాఫీగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి డిఫరెన్స్? ప్రతి మిస్క్యారేజ్ కి మీరు నెక్స్ట్ మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం పెరుగుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు మిస్క్యారేజ్లు చేంజ్ నాకేమీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేదని అనుకోవద్దు. బికాజ్ మీరు ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యారు అంటే గర్భసంచిలో ఒక భాగం అక్కడ బేబీ ఇంప్లాంట్ అయ్యి ఆ ప్లేస్ని వాడేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కొత్త ప్లేస్ వెతుక్కుంటుంది. ఆ బేబీ ఇంప్లాంట్ మంచి హెల్దీగా లోపల ఇంప్లాంట్ అంటే ఎక్కడైతే బేబీ అతుక్కుని లోపల వెళ్ళి మంచిగా ఎదుగుతుందో. సో ఒకవేళ 2-3 అబార్షన్స్ చేసుకుంటే గర్భసంచి లోపల ఉన్న చాలా ఏరియా పాడైపోయి నెక్స్ట్ ఇంప్లాంట్ అవ్వడానికి హెల్దీ ప్లేస్ లేక ఇబ్బంది పడుతుంది, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే మిస్క్యారేజ్ చేయించుకున్నాక ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ ఎక్కువ. సో యూజువల్గా ఒక అబార్షన్ అయిందండి అయ్యాక నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్తారు. ఓకే, అప్పుడు చేయించుకున్నామండి, కావాలనే చేయించుకున్నాం, కానీ ఇప్పుడు మాకు కావాలన్నా రావట్లేదు. వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ మిస్క్యారేజ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా ఎక్కువ. ఓకే, సో వెన్ ఎవర్ యూ గోయింగ్ ఫర్ ఎ మిస్క్యారేజ్ యాంటీబయాటిక్ కవరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. యాంటీబయాటిక్ కవరేజ్ తీసుకోరు, ఏదో లక్కీగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వర్క్ చేసేసాయి అనుకోండి, క్లియర్ అయిపోద్ది. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్ గా కూడా కాంట్రసెప్షన్ వాడరు, మళ్ళీ 2 months లో మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టాబ్లెట్లు దొరుకుతాయి, తలనొప్పి టాబ్లెట్ లాగా వేసేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ పోతుంది ఎవరికి తెలియకుండా. నాట్ సో సింపుల్, ఇట్స్ నాట్ సో సింపుల్. దాని ప్రాబ్లం మీరు తర్వాత ఫేస్ చేసి అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది 100%. ఈచ్ ప్రెగ్నెన్సీ అండి, ఒక్కసారి మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే మీ హార్మోన్స్ 1000 times పెరుగుతాయి. అవి మీ బాడీలో ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేసి వెళ్తుంది. ఒక ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన లేడీకిను జస్ట్ అన్మ్యారీడ్ లేడీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి హెల్త్లో కానీ ఫిజిక్లో. ప్రెగ్నెన్సీ అంటే ఇట్ టేక్స్ అ టాల్ ఆన్ యువర్ హెల్త్.
సో అది మీరు జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి 6 వారాలకే తీయించేసుకున్నా అంత హై లెవెల్ ఆఫ్ హార్మోన్స్ పెరిగి మళ్ళీ తగ్గి మీకు సైకలాజికల్గా ఫిజికల్గా ఇట్ ఎఫెక్ట్స్ యూ డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్. రైట్. సో సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పటికీ సేఫే. యా దాన్ని వచ్చింది కదా తీసేద్దాము, మనకి అవకాశం ఉంది కదా అని చెప్పి ఆ వైపుగా వెళ్ళిపోతే అది పోవచ్చేమో, బట్ మిగతా ప్రాబ్లమ్స్ అనేది దాని ఎందుకంటే అసలు మీకు వద్దు అన్నప్పుడు వద్దు అన్నట్టు ఉండాలా. రైట్. మీకు ప్రెగ్నెన్సీ వద్దని మీకు తెలుసు కదా, గో టు ఏ గైనకాలజిస్ట్. నాకు వద్దు మేడం, నేను రిలేషన్షిప్ లో ఉన్నాను, మేల్ తో ఉన్నారు, యూ విల్ గెట్ ప్రెగ్నెంట్, వాడండి, మంచి కాంట్రసెప్షన్స్ ఉన్నాయి. కానీ ఎలాంటి పరిస్థితి ప్రతి ఇంటర్వ్యూలు చెప్తూనే ఉంటాను, బట్ ఐ డోంట్ నో ఎంత మంది లేడీస్ కి రీచ్ అవుతుంది ఇది, ఎంతమందికి జ్ఞానం వస్తుంది, కాలేజ్ గర్ల్స్కి ఆర్ మ్యారీడ్ గర్ల్స్కి ఆర్ ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి. దయచేసి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మాత్రం ఈ కాలంలో అయితే క్షమించరాని నేరం అండి. వీ షుడ్ బ్రింగ్ అ సొసైటీ, అంటే ఒక సమాజం, ఎలాంటి సమాజం అంటే అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీసే ఉండకూడని సమాజంలో ఉండాలి మనం ఇప్పుడు ఇంత మోడర్న్ వరల్డ్లో. ఎస్. ఒకప్పుడు లేవు, ఒకప్పుడు అవగాహన లేదు. ఒక 50 ఏళ్ళ క్రితం ఎవరికి తెలుసండి, మన మదర్స్ వాళ్ళకి పాపం. ఇప్పుడైతే అందరికీ తెలుసు కదా, ప్రెగ్నెన్సీలు వస్తాయి, ప్రెగ్నెన్సీలు రాకూడదంటే ఇవి వాడాలి, అండ్ ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్కి నువ్వు వాడాలి అని తెలుసు, కానీ ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్లు వాడాలని తెలియదంటే రైట్ ఎలా నమ్ముతాము? అదంతా ఏంటంటే నెగ్లిజెంట్ బిహేవియర్ అండి. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు, మీరే ఎఫెక్ట్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అంటే ఎంత క్యాజువల్గా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, అన్మ్యారీడ్ ఉమెన్ అయినా మ్యారీడ్ ఉమెన్ అయితే ఓకే, డెఫినెట్గా ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటారా, ప్రెగ్నెంట్ అవుతారా, సెకండరీ కాయిన్కి అటువైపు. అన్మ్యారీడ్ ఉమెన్ అయినా సరే ప్రెగ్నెంట్ వద్దు అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే పెళ్ళి కాకపోయినా కూడా పర్వాలేదు అనే సిచ్యువేషన్ మనం, అంటే ప్రెగ్నెంట్ అయ్యి చంపే కన్నా ఐ మీన్ ఇష్యూ తెచ్చుకునే కానీ ప్రెగ్నెంటే కావద్దని మాట్లాడేసుకోవాల్సి వస్తుంది చూసారా. అంటే ఈ లివ్ ఇన్ రిలేషన్ అనేది వచ్చేసిన తర్వాత ఒక డాక్టర్ గా మీరేం చెప్తారు, ఒక గైనకాలజిస్ట్ గా అసలు ప్రెగ్నెంట్ కావద్దు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా సేఫ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి. మ్యారీడా అన్మ్యారీడా పక్కన పెడతారు మీరైతే. అవును కదా. ఒక విమెన్ గా మాట్లాడండి, లివ్ ఇన్ రిలేషన్ వల్లే కదా ఇలాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి. టీనేజ్ పిల్లల్ని చూస్తా ఉన్నాం. లివ్ ఇన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక ప్లేస్ లో ఉంటారండి కలిసి, ఒక హౌస్ లో. ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ లివ్ ఇన్ లో ఏమి ఉండరు, కాలేజ్కి వెళ్తారు, అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్ వాళ్ళకి ఓయో రూమ్ సంథింగ్ ఎక్స్ వాట్ ఎవర్ ఇట్, దే విల్ గెట్ ప్రెగ్నెంట్ కదా. సో అన్ని రకాలు ఉన్నారు, అది ప్రాబ్లం. వన్స్ యూఆర్ 18 యూఆర్ అడల్ట్ కదా. అందుకే నేను చెప్తాను, మన ప్రొఫెషన్స్ ని పక్కన పెట్టి ఒక విమెన్ గా మాట్లాడుకుంటే ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి అంటున్నా. అవును, ఇప్పుడు 18 దాటిన హ్యూమన్ బీయింగ్ కి మనము అడల్ట్ లాగే ట్రీట్ చేయాలి కదా వాళ్ళని. మీరు ఇలాగే బిహేవ్ చేయాలని మంచి చెడు చెప్తాం తప్ప వి కాంట్ ఫోర్స్ ఎనీబడి కదా, వి కాంట్ ఫోర్స్ ఎనీబడి. సో మీరు రిలేషన్షిప్ లో ఉండొద్దు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ అని మనం చెప్పలేం. అట్లీస్ట్ మనం చెప్పగలిగేది సేఫ్గా ఉండండి, ప్రెగ్నెన్సీ వచ్చినా పర్వాలేదండి, ఫైన్, వీఆర్ వెరీ హ్యాపీ. వెదర్ మ్యారీ అవుట్ ఆఫ్ వెడ్లాక్ ఆర్ పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా నాకు పర్వాలేదు, బేబీని ఉంచుకుంటానంటే ఫైన్. బట్ నువ్వు పెంచుకోవడానికి రెడీగా లేనప్పుడు ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలి? అది అనవసరంగా ఒక జీవిని మనం చంపినట్టు అవుతాం. డాక్టర్స్ కూడా చాలా బాధాకరమైన విషయం అండి అది. ఇప్పుడు ఒక రోజు ఒక మంచి బేబీని డెలివర్ చేసి ఆ ఫ్యామిలీ అందరికీ మనం ఒక లైవ్ బేబీని చేతిలో పెట్టేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఒక అబార్షన్ చేసిన రోజు ఆ డాక్టర్కి ఉండదు. ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళి తనకి బాధగానే ఉంటది కదా. పర్సనల్ గా అలా ఫీల్ నేను చాలా ఫీల్ అవుతానండి. నేను చాలా ఎమోషనల్, లైక్ ఫర్ ఒక బేబీని చంపడం దట్ ఈస్ నాట్ ఫేర్ అండి. నేను అన్నం కూడా తినలేనండి. ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. నాకు పిల్లలన్నా లైక్ ఇట్లాంటి ఇట్స్ వెరీ బ్రూటల్ అండి. ఇప్పుడు అబార్షన్ అంటే ఒక లైవ్, ఆ బేబీ గర్భసంచిలో ఉన్న బేబీ మాట్లాడలేదు, ఏడవలేదు కదా, కానీ మీరు చంపుతుంటే బతికిన బేబీ ఒక ప్రాణం అంతే, సేమ్ కదా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. ఇది బతికిన బేబీ అరుస్తుంది, ఏడుస్తుంది, నువ్వు చంపవు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంతమంది చెప్తారండి, ఇప్పుడప్పుడే మాకు బేబీ వద్దనుకుంటున్నామండి అని. ఎందుకు అంటే మేము యుఎస్ వెళ్ళాలి అని. ఫస్ట్ బేబీ ఉంటారు, మరి ఆ ఫస్ట్ బేబీని చంపేస్తున్నారా? ఫస్ట్ బేబీని చంపుకోవట్లేదు కదా, బతుకుందని. పొట్టలో ఉన్న బేబీని తీసేయాలని ఇప్పుడు మేము ట్రావెల్ చేయాలి. ఆ బేబీ కూడా సేమ్ లైఫ్ ఉంటుందండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో ఈ బేబీ కేవలం మీకు వినిపించట్లేదు, ఆ బేబీ కూడా ఏడుస్తుంది, మీకు వినిపించట్లేదు, కనిపించట్లేదు అంతే. సో అబార్షన్ ఈజ్ నాట్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఇట్ ఎఫెక్ట్స్ మెంటలీ కదా.
యాక్చువల్గా కాంప్లికేషన్స్ ఆఫ్ అబార్షన్స్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవును కానీ ఏ టెక్స్ట్ బుక్లోనూ రాయింది ఏంటంటే ఆ లేడీ ఎవరైతే అబార్షన్ చేయించుకుంటారో వాళ్ళ జీవితంలో మర్చిపోలేరండి ఆ అబార్షన్. ఈవెన్ టిల్ దేర్ డెత్ బెడ్, అప్పుడు నేను చేయించాను, అది బాయ్ అయి ఉంటుందా గర్ల్ అయి ఉంటుందా, ఆ బేబీని నేను చంపుకున్నానని అయితే నేను చెప్తున్నాను, నో లేడీ కెన్ ఫర్గెట్. టెంపరీగా ఏదో టెన్షన్కి చేయించుకుంటారు కానీ ఇట్ ఎఫెక్ట్స్ దెమ్. కొంతమందికి మళ్ళీ పిల్లలు పుట్టరు కదా, అప్పుడు అనుకుంటారు ఆ ఫస్ట్ అబార్షన్ వల్లే నాకు ఇప్పుడు దేవుడు ఇట్లా చేశాడు, ఏదో రకంగా దాన్ని మర్చిపోరండి. అంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా. కర్మ సిద్ధాంతం గురించి నేను కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడలేదండి. నేను జనరల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్న మైండ్ సెట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనకే మన కాన్ఫిడెన్స్ కదా, అది అదే రాలేదు అంటే మనం మనుషులమే కాదు కదండి, మనిషి కాబట్టి మనకి కాన్షియన్స్ ఉంటుంది. కాన్షియన్స్ అంటే నీ మనసు చెప్తుంది నువ్వు తప్పు చేసావు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా తప్పు చేసాము మనకి చెప్తుంది కదా, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పట్లేదంటే మనం మనుషులే కాదు. ఏదో ఒక టైంలో చెప్తుంది మన మనసు మనకి. అది కొంతమంది చేసుకుంటారు, వినరు, కొంతమంది బాధపడతారు, అవును నేను చేసింది తప్పు అని. సో ఆ ఫీలింగ్స్ లేకుండా హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటారండి? సో ఈవెన్ ఫర్ అ డాక్టర్ ఒక అబార్షన్ చేసి ఇంటికి వెళ్ళి మీ సర్వీస్ లో ఇంత సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ కదా మాధురి గారు, మీరు మీ సర్వీస్ లో ఎన్నో చేసుంటారు, ఎన్నో డెలివరీస్ చేసుంటారు, సి సెషన్స్ చేసుంటారు, ఎన్నో అబార్షన్స్ కూడా చేసుంటారు. బాగా మనసుకి నేను ఎందుకు ఇలాంటి పరిస్థితి చేయాల్సి వచ్చింది, నేను చేయాల్సి వచ్చింది అని మీరు మనసుకి అనిపించిన సంఘటన ఏదన్నా ఉంటే షేర్ చేస్తారా? నేను యూజువల్ గానండి జయ, ఐ డోంట్ డూ అబార్షన్స్ అండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా ఇద్దరు కూడా డాక్టర్సే. ఓకే. సో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను మా ఇన్ లాస్ కూడా, లైక్ ఐ డోంట్ డూ అబార్షన్స్. సో టోటల్ ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్, ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ. యాజ్ అ డాక్టర్ వైల్ ఫ్రమ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ నేను మిస్క్యారేజెస్ అసలు ఎంకరేజ్ చేయనండి అస్సలు. చాలా మట్టుకు ఇప్పుడు నా పేషెంట్స్ కూడా నా ఇంటర్వ్యూస్ చాలా మంది వింటారు కదా ఇప్పుడు, ఇది వాళ్ళు కూడా వచ్చి చెప్తారు ఇది కరెక్ట్ అని. ఎందుకంటే నేను వాళ్ళకి ఎట్లాగైనా కన్విన్స్ చేసి ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయమనే చెప్తాను. ఓకే. చిన్న చిన్న రీజన్స్ చెప్తారండి. ఇప్పుడు ఇంకా మేము సెటిల్ అవ్వలేదు లైఫ్లో, ఏదో సమ్ XYZ విచ్ ఆర్ యాక్చువల్లీ వెరీ సింపుల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే. ఒక్క పేషెంట్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో పేషెంట్ 45 years అండి, 47 years. నా కడుపులో ఏదో నొప్పిగా ఉందని వచ్చింది, హస్బెండ్ లేడు చనిపోయాడు అని చెప్పింది. సో నేను క్లినికల్గా చూస్తే ఏమైనా ఫైబ్రాయిడ్ ఉందేమో ఏదైనా ఉందేమో అని చూస్తే 7వ నెల ప్రెగ్నెంట్. మై గాడ్, 7వ నెల ప్రెగ్నెంట్. అంటే తనకి తెలీదా ప్రెగ్నెంట్ అని? మనకు చెప్పలేదు, తనకి తెలిసి ఉంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? ఓకే. సో ఆ అమ్మాయికి ఏమైంది, చెకప్ చేశాక తను నాకు తెలీదు ప్రెగ్నెన్సీ ఇవన్నీ, ఏదైనా పర్లేదమ్మా యూ కంటిన్యూ, ఇంకా ఎలాగో 7వ నెల కదా నెక్స్ట్ మంత్ యూ కెన్ డెలివర్ అని. ఆ పేషెంట్ చాలా సివియర్ హైపర్ టెన్సివ్ అయిపోయారండి, చాలా బీపీ పెరిగిపోయింది ఆ పేషెంట్. 45 years ప్రెగ్నెన్సీ కదా, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ పేషెంట్ ఎంత క్రిటికల్ కండిషన్ అయిందంటే మీరు బేబీని డెలివర్ చేసేయాలి. ఆ టైంలో బేబీని డెలివర్ చేయకపోతే తనకే ప్రాణం. చాలా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ విత్ ఫిట్స్ కూడా వచ్చాయి. పాపం ఆ బేబీని టర్మినేట్ చేయాల్సి వచ్చింది. ఆ బేబీ లైవ్ బేబీ అంటే 7 months కదా, నేను అది కొంచెంసేపటికి చనిపోయింది అనమాట. సో అది నాకు చాలా భయంకరంగా ఇట్ హాంట్స్ మీ అనమాట ఆ బేబీ. అది నాకు అన్ఫార్చునేట్లీ నా ప్రెగ్నెన్సీ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 yearలో అప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ చైల్డ్. సో నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను చాలా. ఇప్పటికీ నాకు ఆ బేబీస్ని అబార్షన్స్ చేయించుకుంటానని వచ్చిన ఏమైనా ఐ రియలీ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ అండి. దట్ ఎఫెక్ట్స్ ద, అంటే బేబీని అంటే ప్రాణంతో తీయలేకపోయా. ఎలాగండి ప్రాణంతో తీస్తాము, అవి బతకలేరు బయట, అలాంటి స్టేజ్ సర్వైవ్ కాలేరు. కొంతసేపు వాళ్ళు గాలాడక చనిపోతారు. ఏ హ్యూమన్ బీయింగ్ చూడగలరండి అవి. సో బట్ అలా అని చెప్పేసి ఆ బేబీ, ఆ మదర్ ఏమో అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ తనది, మదర్ బేబీ చనిపోయి పుట్టుంటే కూడా అంత ఎఫెక్ట్. సో దట్ వాజ్ లైక్ చాలా హాంట్ చేస్తుంది నన్ను. అంటే నా తప్పు అందులో ఏం లేదు. నేనైతే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ అన్వాంటెడ్ అబార్షన్స్ అయితే ఐ నెవర్ డూ.
ఓకే. సో ఆ సంఘటన నేనే మీరు కాదండి, మర్చిపోలేరు. ఎవరు చేయకూడదు, చేయించుకోకూడదు. ఉమ్. ఇది ఎఫెక్ట్స్ కదా, వీఆర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. మనం ఏమి దేవుళ్ళు కాదు, మనం దేవుడిని చూసి రాలేదు, మనకేం కర్మ సిద్ధాంతం అని కాదు. ఇది బేసిక్, మన హ్యూమన్ బీయింగ్స్ గా మనం ఒకళ్ళు బాధపడుతుంటే ఎట్లా చూడగలమండి? ఒక ప్రాణి బ్రూటల్ యాక్ట్, ఇట్స్ బ్రూటల్ యాక్ట్, చాలా కిరాతకమైన యాక్ట్ అది. అసలు నాకు డౌట్ ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీ ఎలా అడగగలదండి నా బేబీని చంపు అని, తీసేసేయని? సో ఆ ఉమెనే అడగకూడదు అసలు. ఉమెన్ షుడ్ నెవర్ ఆస్క్ వెదర్ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏదైనా. వన్స్ యు ఆర్ ప్రెగ్నెంట్, కీప్ ద బేబీ అండ్ వెల్కమ్ ద బేబీ అండ్ ఇట్స్ దట్స్ వాట్ ఐ ఫీల్. తర్వాత పిల్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని అపోహలు ఉన్నాయి మ్యామ్. ఏంటంటే పిల్స్ వేసుకోవటం వలన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని, వెయిట్ పుట్టాన్ అవుతారని, Yeah. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బంది అవుతుంది, అదర్ ఇష్యూస్ రేజ్ అవటానికి అవకాశం ఉంటుందని. ఇది మనకి అవేర్నెస్ లేకపోవటమా? దీంట్లో అసలు నిజమెంత? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అన్నది చాలా మంచిగా ఉపయోగపడతాయండి పిల్లలు వద్దు అనుకుంటే. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 3 to 5 years. కాకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకు? సపోజ్ మీకు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు హార్మోన్స్ అన్ని బాగుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి చాలా అధికంగా ఉంటాయి ఎగ్స్. అవి రెగ్యులర్గా ఓవ్యులేట్ అవ్వవు, అది వేరే విషయం, బట్ క్వాంటిటీ చాలా ఉంటాయి. వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓసీపిల్. కొంతమందికి లో ఓవేరియన్ రిజర్వ్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ పుట్టుకతోనే ఎగ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళకి మళ్ళీ మనం ఓసీపిల్స్ ఇచ్చి సప్రెస్ చేసామంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఛాన్స్ మనం తగ్గించినట్టు అవుతుంది. అంటే బేసిక్ గా చూసుకుంటే ఇవి యూజ్ చేయటం అనేది సేఫ్ మెథడే అంటారు. సేఫ్ ఇఫ్ యూఆర్ మిగతా ఇష్యూస్ అయితే రేస్ కావాలి. సేఫ్ అంటే నో టాబ్లెట్ ఈజ్ 100% సేఫ్ అండి. సపోజ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ పిల్స్ ఉన్నాయనుకోండి, మీకు ఆల్రెడీ బీపీ వచ్చే టెండెన్సీ ఉందంటే హైపర్టెన్సివ్ అవుతారు, డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఆల్రెడీ తత్వం ఉందనుకోండి, ఈ ఓసీ పిల్స్ విల్ ఇట్స్ డయాబెటిక్. ఓకే. పిల్లలు కావాలి అనుకునే సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి కోకులలు అలాంటి క్లినిక్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. అవునండి. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా అసలు ఎందుకు ఈ ఇష్యూ, అంటే పిల్లలు లేకపోవటం అనే సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రెసెంట్ అయితే? యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను ఇప్పుడు చాలా రీజన్స్ అండి. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 15 కపుల్స్ పర్సెంటేజ్ ఆఫ్ కపుల్స్ ఇన్ఫర్టైల్ గా ఉన్నారు. 100 couples లో ఆల్మోస్ట్ 15 to 20% ఉన్నారు ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అందరూ వర్కింగ్, దే డిలేయింగ్ మ్యారేజెస్, డిలేయింగ్ ప్రెగ్నెన్సీ. అర్లీగా 21 to 28 లోపల మీరు కిడ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ కిడ్ బెస్ట్ క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది. 30 years దాటినాక ప్లాన్ చేసుకుందామంటే మీరు ఫర్టిలిటీ ఇష్యూస్కి రెడీ అయిపోయి ఉండాలా. ఓకే. న్యాచురల్గా కన్సీవ్ అయితే మరి సంతోషం, హ్యాపీ. కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా పెరిగిపోద్ది విత్ ఏజ్. ఓకే. ప్రెగ్నెన్సీ రావాలంటే ఏజ్ చాలా చిన్నగా ఉండాలి, బరువు చాలా తక్కువగా ఉండాలి, 2 తక్కువ ఉండాలి. అతిగా బరువు ఉన్నా, వయసు ఎక్కువ ఉన్నా మన ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతాయి. మన ఇండియన్ విమెన్ కి నేను అదే చెప్తున్నాను, డోంట్ కంపేర్ విత్ వెస్టర్న్ ఉమెన్. ఇండియన్ ఉమెన్ వి ఏజ్ ఫాస్టర్ అండి. సపోజ్ మనం 32 years అనుకోండి ఇండియన్ ఉమెన్, వెస్టర్న్ ఉమెన్ 22 years లాగా ఉంటారు వాళ్ళు మన ఏజ్ కి. మనం 32 అయితే వాళ్ళు 22లో 10 ఏళ్ళు ఉంటారు. 10 ఏళ్ళు తేడా అండి మనకి వాళ్ళకి. అందుకని వెస్టర్న్ ఉమెన్ 42 years కూడా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలా ఉంటుంది, వాళ్ళ బాడీ అంత బాగుంటుంది. మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్, ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏషియాటిక్ ఉమెన్, ఏషియాలో ఉన్న వాళ్ళం ఏంటంటే వి ఏజ్ ఫాస్టర్. సో 35 ఈజ్ ద లిమిట్ అండి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చిన 1 out of 10 babies డౌన్ సిండ్రోమ్ ఉండడం, మదర్కి కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావటం, 30+ ప్రెగ్నెన్సీస్ అందరికీ బీపీలు, షుగర్లు అవి 50% ఉండిపోతాయి వాళ్ళల్లో. ఓకే. సో ఒక బేబీ అయితే ప్లాన్ చేసేసుకుని 28 లోపల కంటే ఇట్స్ ద బెస్ట్ ఏజ్. 21 to 28 ఇస్ ద బెస్ట్ ఏజ్ అండి. మీ పర్సనల్ లైఫ్లో డిలే అయితే మనం ఏం చేయలేం కానీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ లైక్ దాట్. ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ లో మెన్ రోల్ ఎంతవరకు ఉంటుంది? 50 ఇప్పుడు మనం ఒక 100 మందిలో చూసామనుకోండి, 30%లో ఉమెన్లో ప్రాబ్లం ఉంటుంది, 30%లో మ్యాన్లో ప్రాబ్లం ఉంటుంది, 30%లో ఇద్దరిలో ఉంటుంది. కప్పులు ఇద్దరిలోనే చూస్తాం, అందులో ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. కరెక్ట్ ఏజ్ అయితే ఏజ్ చెప్తారు మ్యామ్ మీరు? విమెన్ మెన్ లో లక్ ఏంటంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ అండి. మెన్ లో ఏంటంటే ఏజ్ పెద్ద ఫ్యాక్టర్ ఏం ప్లే చేయదండి. మంచి వాళ్ళకి సృష్టి ఎలా ఉందంటే, అది దేవుడు ఏదో హూఎవర్ సృష్టిలో
వాళ్ళకి కొంచెం పక్షపాతం, వాళ్ళు 50 ఏళ్ళైనా మంచి స్పర్మ్ అన్నీ ఉంటాయి. డెఫినెట్గా కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కానీ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే. బట్ విమెన్లో క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ డ్రాస్టిక్గా పడిపోద్దండి 30th బర్త్డేకి. 30 పుట్టినరోజు దాటిందంటే మీకు 100 eggs ఉండాల్సింది 50 పడుతుంది, అంటే 50% హాఫ్కి క్వాలిటీ 50% తగ్గుతుంది. ద హెల్దియెస్ట్ అండ్ మోస్ట్ వైజ్ ఆర్ ఇంటెలిజెంట్ కిడ్స్ మీకు 30 తర్వాత. ఎస్, ఎగ్జాక్ట్లీ. 25-year-old ప్రెగ్నెంట్ లేడీ స్మూత్గా డెలివరీ అయిపోతారు, వెళ్ళిపోతారు. హ్యాపీ మీకు కూడా. అంతే కదా, బికాస్ పేషెంట్ హ్యాపీగా ఉన్నప్పుడు మనకి హ్యాపీ కదండి. పేషెంట్ హెల్దీగా, హ్యాపీ బేబీ, హెల్దీ బేబీ అంటే సో మచ్ హ్యాపీనెస్ టు ద డాక్టర్ ఆల్సో. తర్వాత ఆడ మగ జెండర్ రివీలింగ్ అనేది నిజంగా మన దగ్గర లేదు, కానీ మదర్ని బట్టి, తన ఫుడ్ని బట్టి, తన వే ఆఫ్ ఎవరు చెప్పలేరండి. మిమ్మల్ని అడుగుతూ ఉంటారా? మొదలు అడుగుతారు కానీ మేము పెద్ద బోర్డ్స్ అన్ని పెడతాం, ప్లీజ్ డోంట్, మేము అసలు ఈ క్వశ్చన్ అడగద్దు, ఈ క్యాంపస్లోనే అడగద్దు అని. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు జెండర్ రివీలింగ్లో. సో కానీ వెస్ట్రన్ కల్చర్లో అయితే చెప్పేస్తారు వెంటనే. అంటే వాళ్ళు యూఎస్ వెళ్ళారంటే వాళ్ళకి చక్కగా తెలుసుకుని వస్తారు వాళ్ళు. కొంతమందికి అంతగా ఇంట్రెస్ట్ ఉందంటే దే గో అవుట్ ఆఫ్ కంట్రీ, బట్ ఇన్ ఇండియా వీఆర్ నాట్ అలౌడ్. మనం ఆ పర్సన్ ని చూసి, అంటే మదర్ ని చూసి మనం డిసైడ్ ఎవరు చెప్పలేరండి. చూసి చెప్పడానికి మనం ఏమైనా దేవుడా? పుట్టి చేతిలో పుట్టాక చెప్పగలం అంతే, అదర్వైజ్ డాక్టర్ కూడా తెలియదు. డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ రోజు 30 మందిని చూస్తాం, ఎవరికి ఏదో అసలు వి డోంట్ ఈవెన్ సీ దట్ స్కాన్స్ లో. అయితే డాక్టర్ గారు ఏ ఏజ్ లో, అంటే చాలా రోజుల వరకు ట్రై చేస్తారు, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలగకపోతే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఎప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూ వస్తుంది, ఐ మీన్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? బేసికల్గా మీరు మ్యారేజ్ అయ్యి 1 year అయింది, హస్బెండ్ వైఫ్ కలిసే ఉన్నారు అంటే 1 year కలిసి ఉండాలి. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో 1 year కలిసి ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీ హార్మోన్స్, స్కాన్స్ అన్ని డాక్టర్ గారు చేయిస్తారు, హస్బెండ్కి సీమెన్ అనాలిసిస్ అవన్నీ. సో ఒకవేళ మ్యారేజ్ అయ్యి 1 year అవ్వలేదు, కాకపోతే మీకు ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆర్ మీ ఇంట్లో మీ అక్కలకి ఎవరికి పిల్లలు లేరు, సో మీకు ఆల్రెడీ డౌట్ ఉంది, దెన్ గో ఇమీడియట్లీ. ఓకే, డోంట్ 1 year వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, మీ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే ఎవాల్యుయేషన్కి ఎర్లీగా వెళ్ళొచ్చు. మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ ఇయర్. ఓకే. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాం. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళటం కానీ, ఈ పదం ఇదేదో తప్పు, ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవటం, వాళ్ళని ఏదో సపరేట్గా చూడటం, అంటే కాస్త తగ్గిందేమో బహుశా, ఎందుకంటే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి. అసలు చెకప్స్ ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు డాక్టర్? ఇప్పుడు కొత్తగా సర్వైకల్ క్యాన్సర్ అంటే అవగాహన చాలా పెంచుతూనే ఉన్నామండి. చిన్న వాళ్ళంతా కూడా 9 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పటి నుంచి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోమని చెప్తున్నాం ప్రతి లేడీకి. ప్రతి గర్ల్ బేబీ అట్ ది ఏజ్ ఆఫ్ 9 years to 14 లోపల సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోండి. గాడాసిల్ 9 అనే వ్యాక్సిన్ ఇస్తాము, 3 doses ఇస్తాము, 0 to 6 monthsకి ఇస్తాం. ఓకే. సో ఒకవేళ 14 years లోపల మీరు మిస్ అయి ఉంటే ఎంత త్వరగా మీకు 17 అవ్వనివ్వండి, 18 అవ్వండి, 25 ఎప్పుడు గుర్తొస్తే అప్పుడైనా వెంటనే మీ పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇప్పించండి. టిల్ ద ఏజ్ ఆఫ్ 45. సపోజ్ మీరు కూడా లెస్ దెన్ 45 ఉంటే మీరు కూడా తీసుకోండి. ఓకే. సో ఎనీ లేడీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 to 45 సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇది ఎంతవరకు అవసరం అంటారు? ఎంతవరకు 100% అవసరం అండి. ప్రొటెక్ట్ చేస్తుంది, మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇస్తే మీరు 100% క్యాన్సర్ రాదు, సర్విక్స్ అని కాదు. కానీ సర్విక్స్ క్యాన్సర్ కాజ్ చేసే వైరస్ల్లో అధికంగా కాజ్ చేసే వైరస్లు 9 నుంచి 9 వేరియంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. గర్భసంచి మూతి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఒక వైరస్ వల్ల వస్తుంది. ఓకే. మన ఇండియాలో పలానా స్ట్రెయిన్స్ ఎక్కువ కామన్, ఈ వైరస్లు ఎక్కువగా మన ఇండియాలో ఉంటాయి. ఆ వైరస్లన్నిటికీ ఈ వ్యాక్సినేషన్ తయారైంది. మిగతా వైరస్లకి ఈ వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ చేయదు కదా. ఒకవేళ రేర్గా వేరే వైరస్ వల్ల రావచ్చేమో, కానీ జనరల్గా కాజ్ చేసే 9 వేరియంట్స్కి ఈ గాడాసిల్ 9 ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. ఈ గాడాసిల్ 9 అనే వ్యాక్సినేషన్ ఎంతవరకు అందుబాటులో ఉంది? నార్మల్ పీపుల్కి కూడా వేయించుకోవటానికి వీలుగా ఉందా? దానికి గవర్నమెంట్ ఏమన్నా చర్యలు తీసుకోవాలా? యాక్చువల్గా ఇది ఆల్రెడీ గవర్నమెంట్కి లెటర్ రాయటం జరిగిందండి.
హెల్త్ మినిస్టర్స్ అందరూ కూడా చెప్పారు. అది స్లోగా పీడియాట్రిక్ వ్యాక్సినేషన్లో ఒక పార్ట్గా స్టార్ట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికొచ్చి బిల్ ఏం పాస్ అవ్వలేదు. ఈ వ్యాక్సినేషన్ చాలా ఖరీదైన వ్యాక్సినేషన్ అండి. ఒక్కొక్క డోసు 10,850 దాకా అవుతుంది. అలా 3 డోసులు తీసుకోవాలంటే కనీసం 33,000 దాకా అవుతుంది. సో ఒక్క చైల్డ్కి, 2 కూతుర్లు ఉన్నారంటే డబల్. సో నార్మల్ పీపుల్ ఎంత వరకు దీన్ని బేర్ చేయగలుగుతారు అనేది ఒక ఎన్జిఓస్ ఇస్తున్నారండి, కొంతమంది డొనేట్ చేస్తున్నారు. అలాగా ఎప్పుడైనా ఒక క్యాంప్ పెట్టి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ ఏమైనా కొన్ని హాస్పిటల్స్ డొనేట్ చేస్తున్నారు వాళ్ళ మదర్ పేరు మీద, అలా ఏదో ఒకళ్ళు తాతగారి పేరు. అలాంటప్పుడు వెంటనే వెళ్ళి తీసేసుకోండి అక్కడైనా సరే వ్యాక్సినేషన్. ఒక గైనిక్ గా మీరు గవర్నమెంట్కి ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ఏం చెప్తారు మాధురి గారు? ప్లీజ్ మీరు ఈ కొంచెము ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మంచిది మనకి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ టీటీ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎలా ఇస్తున్నారు అంటే ఇవి చాలా చీప్ ఇంజెక్షన్స్ అండి. క్యాన్సర్ వ్యాక్సినేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ మన ఇండియన్ లేడీస్ అందరికీ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అందులో సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఇండియాలో అధికం అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియన్ ఉమెన్ చాలా సఫర్ అవుతారు సర్వైకల్ క్యాన్సర్ వల్ల, చాలా మంది చనిపోతున్నారు. సో మన ఇండియన్ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ డెఫినెట్గా హెల్ప్ చేయాలి. 50% ఆఫ్ ద పాపులేషన్ విమెన్ కాబట్టి మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కాస్త తగ్గింపు ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా దే కెన్ ఇవ్వగలుగుతారండి. దే ఒకసారి ఆలోచిస్తే కనుక ఇవ్వగలుగుతారు. దయచేసి గవర్నమెంట్ లో ఆలోచించాలి. స్టేట్ గవర్నమెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఒక విమెన్ గా మనం అంతా కోరుకుంటున్నాం ఈ విషయంలో. దీని వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం కానీ, ఇబ్బంది పడటం కానీ అట్లా ఏముండదు? నేనైతే అసలు ఏమీ చూడలేదండి, ఫీవర్ రావడం కూడా చూడలేదు. ఓకే. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, దీనికి అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారండి? బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కొంచెం పెరుగుతుందండి. చాలా క్యాంప్స్ చేసి, చాలా మీటింగ్స్ పెట్టి, టీవీ ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా మటుకు ఇప్పుడు అవగాహన పెరిగింది. ఇంకా పెరగాలి. ప్రతి లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఇండియాలో. ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఇన్ విమెన్. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. చిన్న ఏజ్ నుంచి చేసుకోవటం. ఏమైనా చిన్న అనుమానపు గడ్డ, ఎంత చిన్న గడ్డ మీకు బ్రెస్ట్లో కనిపించినా, లేదంటే ఏమైనా డిశ్చార్జ్, పాల లాంటి డిశ్చార్జ్, బ్లడ్ లాంటి డిశ్చార్జ్, బ్రెస్ట్లో మీకు ఏ కంప్లైంట్ ఉన్నా కూడా దయచేసి వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎంత చిన్న మాస్ ఉన్నా వెంటనే తీయించుకుని బయాప్సీకి పంపించుకోవాలి. డిక్టిమ్, ఇట్స్ అ డిక్టిమ్ అంటే దిస్ ఇస్ ఇలా చెయ్యాలి. సో ఒకవేళ చిన్న చిన్న కూతుర్లు ఉన్నారనుకోండి, తల్లి చెప్పాలి పిల్లలకి, నీకు ఛాతీలో ఏమైనా చిన్న గడ్డలా ఉంటే స్నానం చేసేటప్పుడు ఇఫ్ పాల్పేట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని చిన్న అనుమానం ఉన్నా కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక్క నెల చూసి వెళ్దాము. చిన్న అనుమానం ఉందంటే ఫస్ట్ గో. ఓకే, డాక్టర్ చెప్తారు ఇదేం లేదమ్మా, లేదంటే ఉందమ్మా. రైట్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అందులో ఏ విధంగా చేసుకోవాలి? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు డాక్టర్ ఎగ్జామినేషన్ కంటే కూడా మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా పాల్పేట్ చేసుకుని చెప్పగలరు. చిన్న స్వెల్లింగ్ ఉన్నా మీరు చెప్పుకోగలరు. సో వన్స్ ఇన్ వీక్ మీరు స్నానం చేసేటప్పుడు ఆర్ కూర్చుని కొంచెం ముందుకు లీన్ అయ్యి బ్రెస్ట్ టిష్యూని పాల్పేట్ చేసుకుని పామ్ ఆఫ్ ఈ 4 ఫింగర్స్ తోటి పాల్పేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ మాత్రం తేడా ఉన్నా, ఏమైనా బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంది, పస్ వస్తుంది, ఆర్ ఎనీ మిల్క్ లాంటి పదార్థం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. లేదంటే ఇంత గడ్డలా ఉంది, అది లెమన్ సైజ్ ఉండొచ్చు, ఎనీథింగ్, రెడ్నెస్ వచ్చింది, ఏదైనా ఎమ్మటే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఎనీ చేంజ్ ఇన్ ద బ్రెస్ట్, జస్ట్ గో. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మేనత్తల్లో కానీ, తల్లిలో కానీ, పిన్నిలో, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జెనెటిక్ స్టడీస్ కూడా చేయించుకోవచ్చు. మీకు అవకాశం ఉందా, ఎక్కువ వచ్చే అవకాశం ఉందా, దెన్ ప్రొఫైలాక్టిక్ బ్రెస్ట్ టిష్యూ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. తర్వాత పీరియడ్స్ ముందు కొంతమందికి బ్రెస్ట్ లో పెయిన్ అనిపిస్తుంది, వెరీ కామన్ అండి. ప్రొజెస్ట్రాన్ బాగా పెరుగుతుంది పీరియడ్ ముందు, దానివల్ల బ్రెస్ట్ టెండర్నెస్ అనేది చాలా కామన్, ప్రతి స్త్రీకి ఉంటుంది పీరియడ్ ముందు. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ బిఫోర్ పీరియడ్స్ వస్తుంది, పీరియడ్స్ రాగానే తగ్గుతుంది అంటే ఇట్స్ కామన్ విత్ ఎవ్రీ ఉమెన్. ఓకే, సివియర్ బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది అండ్ పీరియడ్ రాగానే రిలీవ్ అవుతుంది. అయితే డాక్టర్ గారు, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు రావటం కానీ, అసలు ఎందుకు అంటే ఇలాంటి ఒక సెషన్కి ఎందుకు వెళ్తున్నారంటారు? జనాలలో అంటే లేడీస్లో ఎలా అంటే ఎలాగైనా అందంగా కనిపించాలి. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, టీవీ, సినిమా హీరోయిన్స్ ఎవరైనా సరే బ్యూటీకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈ కాలం. సో బ్రెస్ట్ సైజ్ కొంచెం తక్కువ ఉందంటే ఇన్ఫీరియర్ ఫీల్ అవటం, దానివల్ల ఇంప్లాంట్స్ పెట్టించుకోవటం, ఒక్కొక్కసారి హస్బెండ్కి ఆర్ పార్ట్నర్కి నచ్చకుండా ఆగ్మెంటేషన్ చేయించుకోమని ప్రెషర్ పెట్టడం,
వీటన్నిటికీ రీజన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ అన్ని వల్ల దర్ గోయింగ్ ఫర్ ఆగ్మెంటేషన్. దానివల్ల సిలికాన్ ఇంప్లాంట్స్ అన్ని పెట్టుకుంటారు. అవేమి పర్మనెంట్ కాదు, అప్పుడప్పుడు మళ్ళీ రీఇంప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ ఇంత సర్జికల్ ప్రొసీజర్స్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలండి ప్రతి స్త్రీకి. తన శరీరం మీద ఎలా ఉన్నా కూడా ఐఎమ్ బ్యూటిఫుల్, అంటే అందం అన్నది బయట బాహ్యమే కాదు, అంతర అందం కూడా ఉండాలి కదా. సో బ్యూటీ అన్నది మనకి ఏదో బ్రెస్ట్ పెద్దగా ఉంటే రావటమో, ఫేస్ అందంగా ఉంటే రావటం, మనిషి హెల్దీగా ఉండి మంచి మనసుతో ఉంటే అది బయటకి తెలుస్తుందండి పక్క వాళ్ళకి. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటారు. వి మే నాట్ బి ఫిజికలీ వెరీ బ్యూటిఫుల్, బట్ మన మనసు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మని, మన మదర్ అని చూడండి, మనకి ఎప్పుడు మన మదర్ ఎంతో బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకు? 100%. ఆ బ్యూటీ మనకి ఇప్పుడు వేరే ఎంత బ్యూటిఫుల్ లేడీని తీసుకొచ్చినా మనం వాళ్ళని అమ్మ అని పిల్లము. ఎందుకు? అది మనకి ఫీల్ అవుతాం ఆమె ప్రేమని మనం. సో విమెన్ కూడా, ఎవ్రీ విమెన్ ఇస్ బ్యూటిఫుల్ అండి. అందం కోసం అండర్ ద నైఫ్ వెళ్ళడం అనేది అవసరం లేదు. అంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ వరకు వెళ్తున్నామంటే కాన్ఫిడెన్స్ లేనట్టే కదా అబౌట్ దెమ్ సెల్ఫ్. రైట్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎందుకు అవంతా వెళ్ళటం అని. సో ఓపెన్ టాక్ విత్ జయాలో ఆల్మోస్ట్ అంటే విమెన్కి సంబంధించిన కొన్ని విషయాలైనా నా నాలెడ్జ్ ప్రకారం మిమ్మల్ని అడిగాను. మీ దగ్గర నుంచి నేను ఆన్సర్లు తీసుకున్నానని నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు. నేను కూడా నాకున్న నాలెడ్జ్ పరిధిలో చెప్పాను. రైట్. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక విమెన్ దగ్గర నుంచి ఏదైనా కామెంట్ రూపంలో డౌట్స్ వస్తే కనుక డెఫినెట్గా ఇంకొక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి జయ. థ్యాంక్ యూ.